गायत्री देवी निजाम कॉलेज लो केमिस्ट्री डिपार्टमेंट लो असिस्टेंट प्रोफेसर गा 22 इयर्स నుంచి నేను పనిచేస్తున్నాను। ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నాను, ఇక్కడే నేను వర్క్ చేస్తున్నాను। హైయెస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ అకాడమిక్ కన్సల్టెంట్స్ కోర్తో స్టార్ట్ చేసి ఈ రోజు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ అనే ఒక డెసిగ్నేషన్తో గత 22 సంవత్సరాలుగా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది। ఒక పర్మనెంట్ టీచర్కి ఇచ్చే జీతంలో 4 కాంట్రాక్ట్ టీచర్లతో యూనివర్సిటీ నడిపిస్తోంది। మాకు కనీసము ఉమెన్ సీఎల్ కూడా ఇవ్వట్లేదండి। గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ ఉమెన్ కాదా, మెటర్నిటీ లీవ్ లేదు। రోడ్డు లేబర్కి కూడా 90 డేస్ ఉంటే మెటర్నిటీ లీవ్ లా ప్రకారం ఇవ్వాలి, అది కూడా మాకు లేదు। లాస్ ఆఫ్ పేలో వెళ్తున్నారు, నెల రోజులకే పాపం జీతం కోసం ఉద్యోగానికి వచ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు। మాకు స్కేల్స్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయడం వల్ల గవర్నమెంట్కి ప్రాబ్లం ఏమీ లేదు। హైయెస్ట్ క్వాలిఫైడ్ మేము, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయి మాకు, మేము ఎంతో మంది స్టూడెంట్స్ని గైడ్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి టీచర్స్ని। నాక్ అక్రిడేషన్ బి గ్రేడ్లో ఉన్నటువంటి నిజాం కాలేజీ ఏ గ్రేడ్కి వచ్చింది, దీంట్లో 95% మా కాంట్రాక్ట్ టీచర్ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వచ్చింది। ఈ యూనివర్సిటీకి డిగ్రీకి వాల్యూ లేదండి, ఇక్కడ ఇచ్చిన పిహెచ్డీ లేవు మీకు అని మాట్లాడుతున్నారు ఈరోజు। మరి ఈ డిగ్రీస్ మేము యూనివర్సిటీ నుంచే తీసుకున్నాము, ఇక్కడే చదువుకున్నాము, ఇక్కడే పనిచేస్తున్నాము మేము। అలాగే మాకు రెగ్యులర్ స్కేల్ ఇవ్వకపోగా సీఎల్స్ కూడా ఇవ్వడం లేదు, నెలకు ఒక్క సీఎల్ కూడా మాకు లేదండి। 12 నెలల్లో మాకు 10 సీఎల్సే ఇస్తూ సీఎల్ ఎక్సీడ్ అయితే జీతం కట్ చేస్తున్నారండి। ఇది చాలా అమానుషమైన చర్య। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను పర్సనల్ గా అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరిచ్చిన ప్రభుత్వ పథకాల్లోకి మాకు వర్తింప చేయడానికి మధ్యలో అధికారులు అడ్డుపడుతున్నారు, అది మీరు గ్రహించాలి। డైరెక్ట్ మాతో మీటింగ్ పెట్టి మా సమస్యలు మీరే సాల్వ్ చేస్తే ఉమెన్ సీఎల్ అనేది ఒక నాన్ ఎకనామికల్ ఇది, ఆ విషయం కూడా మాకు ఇవ్వడం లేదు। ఇలాంటి డిస్క్రిపెన్సీస్ అన్ని వదిలేసి యూనివర్సిటీ స్టాండర్డ్ పెంచాలంటే మా అనుభవం ఉపయోగపడుతుంది। మా అనుభవంతో మమ్మల్ని పర్మనెంట్ చేసినా 50% వేకెన్సీస్ ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు అనుకున్న రిక్రూట్మెంట్ చేసుకోండి, మా జీవితాలు సెటిల్ చేయండి। 1200 మంది కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడి ఎండలో కనీసం టెంట్ వేయనివ్వట్లేదండి, మంచినీళ్ళు ఇవ్వట్లేదు మాకు। మేమంతా చాలా మంది ఒక ఏజ్కి వచ్చేసాము, రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసాము। 30 ఏళ్ళుగా ఈ యూనివర్సిటీలోనే మేము బ్రతుకుతూ ఉన్నాము, కూర్చోడానికి కుర్చీలు ఇవ్వట్లేదు, హ్యూమన్ రైట్స్ కూడా మాకు లేవా అండి? సమ్మె చేసే హక్కు మాకు లేదా? ప్లేస్ఫుల్ గా పొలైట్ గా చేస్తున్నాం మేము, వీసీ గారు లోపలికి రానివ్వడం లేదు, కనీసం మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, కుర్చీలు కూడా వేసుకొని ఇవ్వడం లేదు। కాబట్టి ప్రెస్ వాళ్ళని పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను అన్ని మెయిన్ ఛానల్స్ లో కవర్ చేసి ఈ హైయెస్ట్ అకాడమిషియన్స్ వీళ్ళు యూనివర్సిటీలో ఉన్న హైయెస్ట్ డిగ్రీ పిహెచ్డీ అనేది మాకున్న ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ కావాలంటే అంత రికార్డ్స్ ఉన్న యూనివర్సిటీలో మేము పనికిరాము అంటే 20 ఏళ్ళు ఎలా పనికి వచ్చింది మీకు? ఈ రోజు పర్మనెంట్ పోస్టులు ఇచ్చేటప్పటికి బయట రిక్రూట్మెంట్ చేస్తారు, మమ్మల్ని మాత్రం పర్మనెంట్ చేయరు। ఎండలోన మీమా వీడిమా